హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతమ్మ వంటలు. ఈరోజు నేను మీకోసం హోమ్ మేడ్ పన్నీర్ ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్, అలాగే పన్నీర్ అనేది చాలా బాగుంటుంది. మనం షాప్స్లో తెచ్చుకొని వండుకుంటే ఏ విధంగా ఉంటుందో ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ కూడా అదే విధంగా ఉంటుంది. సాఫ్ట్గా టేస్ట్గా ఉండే ఇలాంటి పన్నీర్ని ఇంట్లో ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్గా నేను కొద్దిగా నిమ్మరసాన్ని తీసుకున్నానండి ఒక బౌల్లో. ఇది కొలతల్లో వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం అండి. దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. ఈ 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పాలు పెట్టేసుకోవాలి. పాలు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పాలు అనేవి మరిగించుకోవాలండి. ఇది చిక్కటి పాలతో చేస్తే ఎక్కువ పన్నీర్ అనేది వస్తుంది. సో టోన్డ్ మిల్క్ అనేది మనం తీసుకోవాలి. నేనైతే 3/4 లీటర్ పాలు తీసుకున్నానండి. మీరు లీటర్ పాలతో కూడా దీన్ని చేసుకోవచ్చు. ఇలా ఒకసారి పొంగొచ్చిన తర్వాత ఒక 4-5 మినిట్స్ మనం పాలని బాగా మరిగించాలి. 4-5 మినిట్స్ మరిగించితేనే అది బాగా వస్తుంది పన్నీర్ అనేది. సో ఇలా మరిగిన తర్వాత మనం ముందుగానే రెడీగా పెట్టుకున్నాం కదా నిమ్మరసం, దానిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ దీనిలో కలుపుకోవాలి. అయితే స్టవ్ మీద ఉండేటప్పుడు ఇది కలుపుకోకూడదండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. 4-5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని ఆపకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అప్పటికి పాలు విరగపోతే మరో 2 టేబుల్ స్పూన్స్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. అలా పాలు విరిగేటంత వరకు యాడ్ చేసుకోవాలి. నాకైతే 4 టేబుల్ స్పూన్స్కే పాలు అనేవి విరిగిపోయాయి. చూడండి, చక్కగా పాలు అనేవి విరిగిపోయి, పాలు విరిగిపోవడం వల్ల అవి వాటర్ అనేది వేరైపోయింది. చూసారా, పన్నీర్ అనేది వేరైపోయింది. దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి పన్నీర్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి కదా. ఒక స్ట్రైనర్ తీసుకొని దాని మీద మంచి క్లాత్ వేసుకోవాలండి, లేదా కర్చీఫ్ వేసుకోవాలి. అది నీట్గా ఉండాలన్నమాట. క్లీన్ కర్చీఫ్ వేసుకొని దాంట్లోకి పన్నీర్ మొత్తాన్ని వడకట్టేసుకోవాలి. చూసారుగా ఎంత పన్నీర్ వచ్చిందో 1/4 లీటర్ పాలకి. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి. ఎందుకంటే శుభ్రంగా క్లీన్ చేసుకోవడం వల్ల ఆ పులుపుదనం అనేది పోతుంది. మనం నిమ్మరసం యాడ్ చేసాం కదా. అదే మనం వెనిగర్ వేసినట్లయితే ఒక్కసారి క్లీన్ చేస్తే సరిపోతుంది. దీన్ని మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకొని దాన్ని ఇలా చుట్టేసి మొత్తం వాటర్ పిండేసి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరో బౌల్లో వాటర్ వేసి ఉంచి దాంట్లో కూడా క్లీన్ చేసేసుకోవాలండి మంచినీళ్ళతో. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల పన్నీర్కు ఉండే మొత్తం పులుపుదనం అనేది పోతుంది. వండుకునేటప్పుడు కూడా ఆ పులుపు అనేది మనకి తెలియదు. సో మొత్తాన్ని నీట్గా ఇలా క్లీన్ చేసేసుకొని దీన్ని ఇలా హోల్స్ ఉండే ఒక బౌల్లో తీసుకొని దాని మీద మనం బరువు పెట్టుకోవాలండి. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అడ్జస్ట్ చేసిన తర్వాత ఒక 2 కేజెస్ బరువు పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ బరువు అవసరం లేదు. నేనైతే గాజు బౌల్స్ని పెట్టాను. అవి వెయిట్ ఉంటాయి కాబట్టి ఇలా 2 అవర్స్ తర్వాత తీసి చూసుకుందాం ఎలా ఉందో మనం పన్నీర్ అనేది. 2 అవర్స్ తర్వాత నేను మీకు తీసి చూపించబోతున్నానండి. ఇది 2 అవర్స్ ఉంచితే సరిపోతుంది. చూసారుగా నేను రౌండ్ షేప్ చేసుకున్నాను. రౌండ్ షేప్ ఎంత బాగా వచ్చిందో కదా. మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో క్లాత్లో వేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మనం ముక్కలుగా కోసి చూసుకుందాం. చూసారు కదా, మనం షాప్లో తీసుకొచ్చిన పన్నీరు సేమ్ ఇలానే ఉంటుంది. అంతకన్నా ఇక్కడ చాలా బాగుంటుంది. ఎందుకంటే అందులో ఏ కెమికల్స్ వేస్తారో మనకు తెలియదు కదా. ఇలా మొత్తాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలండి. పన్నీర్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా ఒక్కొక్క పీసెస్గా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. మనకి నచ్చినంత సైజులో ఇలా కట్ చేసేసుకున్న వాటిని మనం స్టోర్ చేసుకోవచ్చండి. 3 డేస్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు ఇది నిల్వ ఉండదు. ఎందుకంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఏ కెమికల్స్ మనం యాడ్ చేయం కాబట్టి ఓన్లీ 3 డేస్ వరకు మనం వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. వీటిని ఇలా బౌల్లోకి వేసేసుకొని మూత పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్